వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో బగారా అన్నం చికెన్ కర్రీ చూపించబోతున్నాను. ఇక కేజీ చికెన్ అండి, శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసి గిన్నెలో పెట్టేశాను. దానికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 6 పచ్చిమిరపకాయలు పక్కన పెట్టేశాను. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి, టమాటా ముక్కలు కట్ చేసి, పచ్చిమిర్చి ఘాటుల్లాగా పెట్టి ఓ పక్కన పెట్టేశాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టాను. కుక్కర్లో వేస్తానండి కర్రీ. అది ఒక గరిట ఆయిల్ ఇప్పుడు పోసాను. ఇంకొక గరిట ఆయిల్ కూడా పోసాను. కుక్కర్లో కదండి, కొంచెం ఆయిల్ తక్కువ పట్టిద్ది. అదే కనుక మామూలు గిన్నెల లాంట్లో వండితే ఇంక కొంచెం ఎక్కువే ఆయిల్ పట్టిద్దండి. ఇప్పుడు హీట్ ఎక్కనిచ్చాను ఆయిల్ని. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇక ముక్కలు చూడండి ఎలా కట్ చేశాను. 2 పెద్ద పాయలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను. ఒక మాదిరి సైజు ఉండ పాయలు, మీకు అందులో పాయలు కూడా చూపించాను ఫస్ట్లోనే. ఒక 6 పచ్చిమిర్చీలు ఘాటు వేసి ఈ కుక్కర్లో వేసాను. అవి బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. గరిటతో అలా ఇలా. కుక్కర్లో కదండి, ఆయిల్ కొంచెం తక్కువే పట్టిద్ది. ఆ విజిల్స్కి చికెన్లో ఉన్న ఆయిల్, కుక్కర్ మనం వేసిన ఆయిల్ సరిపోయిద్దండి దానికి. కేజీ చికెన్ అదిగో పక్కనే కడిగి ఉంచాను వాటర్ పోసి. ఇది బాగా ఏగనివ్వాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ. ఇక చూడండి, ఉప్పు 2 టేబుల్ స్పూన్ ఉప్పు, కళ్ళుప్పు అనమాట, అంటే దొడ్డుప్పు. మీకు తెలియాలంటే నేనంటే సుమారు వేస్తున్నానండి. మీకు తెలియాలంటే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, కొంచెం పసుపు, ప్రతిదీ కూడా స్పూన్ మీకు చూపిస్తున్నాను. టమాటా ముక్కలు 2 చిన్న కాయలండి, టమాటా ముక్కలు. ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు ఉడికేసినాయండి. ఈ టమాటా వేయించుకోవటమేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూను. ఇక 2 స్పూన్లు అండి అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు. దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇందులో టమాటాలు, ఈ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అల్లం పేస్టు ఈ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. వీటిని కొంచెం పసుపు కూడా వేసాను. ఏగనిస్తేనండి 2 స్పూన్లు వేసాను అన్నమాట. ఆ పచ్చి వాసన పోయిందాకా ఏగనివ్వాలన్నమాట. ఇప్పుడు చికెన్ అండి కడిగి వాటర్ పోసి పెట్టాను, మళ్ళీ క్లీన్ చేశాను శుభ్రంగా. ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాము. వాటర్ చేత్తోనే అలా గిన్నెలోకి పిండేసి కుక్కర్లో వేస్తున్నానండి. చూడండి ఎలా వేస్తున్నాను. బగారా అన్నానికండి, అంటే బగారా రైస్కి ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇప్పుడు చికెన్ కర్రీ చూపిస్తున్నాను కదా, తర్వాత బగారా రైస్ ఎలా చేస్తానో కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ చూసేద్దాము. ఆ చికెన్ కాస్త వేసేసాను మొత్తం. కేజీ చికెన్ అది. పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి అన్నీ వేసాను. అల్లం పేస్టు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కలదిప్పేసాను కుక్కర్లో కర్రీ అంతా. ఇప్పుడు ఇది ధనియాల పొడి, గరం మసాలా రెండిట్లో ఉన్నాయండి. అది కారం అన్నమాట, కొబ్బరి పొడి. ముందు కారం వేసుకోవాలి కదండి మనం. అవన్నీ వేసి ఇందాక మూత పెట్టేశాను. ఇప్పుడు మూత తీద్దాము కొంచెం.
అదిగో అలా ఉడుకుతుందండి చికెను. తొక్కమని ఉడుకుతుంది. అడుగున వాటర్ లాగా ఉప్పు వేసాం కదండి, వాటర్ వస్తుంది. ఇప్పుడు తగినంత కారం, కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్లు కొంచెం వేసినా సరిపోయిద్దండి. 2 స్పూన్ల మీద కొంచెం, 1 స్పూన్ కదా, 2 స్పూన్లు. ఇప్పుడు ఇక మీరు తినే మంటను బట్టి వేసుకోండి కారం మాత్రము. ఇదిగో చూడండి, పావు వంతు కారం, 2 టీ స్పూన్ల బావు కారం వేసానండి. మళ్ళీ కింద నుంచి పైకి అడుగంటకుండా కారం ముక్కలకు పట్టేటట్టుగా ఆ గరిటతో తిప్పుకోవాలండి. మొత్తం మళ్ళీ కలదిప్పాలి ఆ కుక్కర్లోనే. అన్ని ముక్కలకి ఇదంతా పట్టద్దు కదండి, పడితేనే కదా టేస్ట్ వచ్చేది. కొబ్బరి పౌడర్ అండి 1 స్పూన్ వేసాను. కొంచెం వేసుకుంటే చాలండి. ఇంకా అదిగో కొంచెం, ఒక నిండా స్పూన్ అనుకోండి. ఎక్కువ వేస్తే కొబ్బరి కదండి, స్వీట్గా ఉంటుంది అన్నమాట. మనకి నాన్ వెజ్ అనేది స్వీట్ బాగోదు కదా. ధనియాల పొడి 1 వేసాము, ఒక 1/2 స్పూను. 1.5 ధనియాల పొడి వేసాను స్పూను. గరం మసాలా ముప్పావుగా గరం మసాలా స్పూన్ వేసానండి. ముప్పావు గరిటలాగా చిన్న స్పూన్తో ముప్పావు దాకా వేసాను. ఇవన్నీ మొత్తం కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా కూడా ఈ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా గరిటతో తిప్పుకోవాలండి. కారం ఇందాకే వేసేసాం కదా, ఈ మసాలాలు కూడా వేసేసాము. ఇప్పుడు ఇక వాటర్ పోసుకుందామండి. ముక్కే మునగాల్సిన పని లేదండి, కుక్కరే కదా, విజిల్స్ వస్తాయి కదా. ఇక ముక్క పైన కనపడుతుండగానే ఇక అలా గరిటతో తిప్పుతున్నాను చూడండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలండి. అది కుక్కర్ మూత అలా పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేస్తున్నాను. అదిగో చూడండి, విజిల్ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫుల్గా పెట్టాలండి మంట. గ్యాస్ మంట ఫుల్గా ఉండాలి. ఒక కట్ట కొత్తిమీర కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నామండి. మనం ఈ కూర స్టవ్ మీద కుక్కర్ విజిల్స్ వచ్చినాక బంద్ చేసుకోవటమేనండి. ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. 5 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా ఉడికిద్దండి. కొంచెం ఎసరు ఉంటుందండి చూడండి, అది కొంచెం మనం కొత్తిమీర వేసి తుకమని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే గ్రేవీ లాగా తయారయ్యిద్దండి. అది బగారా అన్నంలోకి ఇలా పులుసు ఇలానే ఉండాలి. ఒక 5 మినిట్స్ పెడదాము కొత్తిమీర వేసినాక. ఇప్పుడు ఇక ఈ కొత్తిమీర వేస్తంతో మన చికెన్ కర్రీ పూర్తయిపోయిందండి. ఒక 5 మినిట్స్ అలా ఇలా ఉడకనిచ్చి స్టవ్ కట్టేసుకుని కూర దించేసుకోవటమేను. అది చూడండి, దాంట్లో ఉన్న కొంచెం వాటర్ లాగా ఉన్నది ఆ 5 మినిట్స్లో మగ్గిపోయిద్ది అన్నమాట. మరీ దగ్గరగా చేసేస్తే బగారా రైస్లోకి కలుపుకోవటానికి బాగోదండి, అందుకని కొంచెం పులుసు ఉండనిస్తాను. ఇలా అయితేనే బగారా రైస్లోకి బాగా పర్ఫెక్ట్గా చికెన్ వస్తుందండి. అయిపోయినాయండి, చికెన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరకాయలు, ఒక ఆలుగడ్డ, క్యారెట్ ఒకటి, బీన్స్ ఒక 2-3 బీన్స్ అన్నీ కట్ చేసి ప్లేట్లో పెట్టాను చూడండి. పచ్చిమిర్చి మన ఇంట్లోనే కుండీలో పెంచానండి, పుదీనా ఆర్గానిక్ అన్నమాట. అది కొంచెం కట్ చేసుకొచ్చాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, క్యారెట్ ఒకటి, 4-5 బీన్స్ ముక్కలు, ఆలుగడ్డ ఒకటి కట్ చేశానండి.
ఇప్పుడు దీని మీద ఒక కళాయి లాంటిది పెట్టుకున్నాము. స్టవ్ వెలిగిస్తున్నాము. స్టవ్ వెలిగించేసి కొంచెం ఆ నీరు అనేది పోవాలి కదా, ఈటెక్కాలి ఆ కళాయి అనేది. చూడండి ఆ గిన్నె టైప్ వెళ్ళే ఉంది. బిర్యానీకని ఇది తీసుకున్నానండి. ఇట్లా పలావ్ రైస్ ఏదైనా చేసుకోవచ్చు. బగారా అన్నం, వెజ్ బిర్యానీ అన్నీ చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు అండి. ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు 2 స్పూన్లు వేసానండి ఆయిల్. ఇది బగారా అన్నంలోకి 1 స్పూను, 2 స్పూన్లు, ఆ 2 గరిటెలు అండి, స్పూన్ కాదు 2 గరిటెలు ఆయిల్ వేసాను. అది ఈటెక్కింది. ఇప్పుడు మన ఇంట్లో నెయ్యి ఉంటేనండి, ఇంట్లోదేనమాట నెయ్యి, 1 స్పూన్ వేస్తున్నానండి. ఎక్కువ అయితే ఈ ఎండాకాలం బాగా వాటర్ ఎక్కువ అవుతాయి అని చెప్పి 1 స్పూనే వేసానండి. 2 గరిటెలు నూనె వేసాను. అది బాగా ఈటెక్కుతుంది. ఆయిల్ నెయ్యి కలిపి ఈటెక్కింది బాగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దీనిలో వేసుకుని వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఈ బగారా రైస్లోకి వేయించుకుందాము. ఇవి కాయలు పచ్చిమిర్చి ఘాటుల్లాగా పెట్టానండి. 6 కాయల దాకా ఉన్నాయి. ఇవి కొంచెం ఘాటే ఉంటాయండి కాయలు. ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ పచ్చిమిర్చి అనేది. నేను ఈ పచ్చిమిర్చియే వాడతానండి ఇంట్లో. తెల్లగా ఉండే పచ్చిమిర్చి నాకు నచ్చవు. ఇవి 4, 5 వేసుకున్నా సరిపోతాయి అన్నమాట మంటకి మనకి. దీన్ని కొంచెం బాగా ఎర్రగా వేయించుకోవటమేను. లైట్ ఎరుపు వస్తుందనంగా, చిన్న బ్రౌన్ కలర్ వస్తుందనంగా మళ్ళీ వేరే వేసుకోవటమేను. ఇందులో మాడద్దండి, కొంచెం గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. ఇక చూడండి వేగుతూ ఉన్నాయి అవి. ఇప్పుడు దీనిలోకి వేసి దినుసుల బాక్స్ తీసుకొద్దామండి. మన ప్యాంట్రీ యూనిట్లో ఉంది. బాక్స్ స్టీల్, మన తాలింపు గింజల బాక్స్ ఉంటుందండి. దాంట్లో మసాలాలకు సంబంధించినవి అన్నీ ఆ గిన్నెల్లో పోసాను. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ ప్యాంట్రీలోంచి తీసి చూపిస్తాను. ప్యాంట్రీ యూనిట్లో పెట్టుకుంటానన్నమాట ఈ బాక్స్ కూడాను. అదిగోండి అన్ని గిన్నెల్లో అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ పోసి పెట్టానండి, మసాలాలు అన్నీను. అయ్యో చూడండి, ఇవన్నీ మన పొయ్యి దగ్గరలో పెట్టుకుంటాను ఇప్పుడు. ఉల్లిపాయలు వేగినాయండి. ఇంకా ఇప్పుడు దీంట్లో కావాల్సిన దినుసులు, క్యారెట్ ముక్కలోను, బీన్స్, ఆలుగడ్డ కూడా వేసేస్తానండి. ఇవన్నీ కలిపి తిప్పుకుంటూ ఉండాలి. ఇవన్నీ కలిపి తిప్పుకోవాలండి. వాటర్లో ఉడికినా కానీ కొంచెం మనకి తాలింపులో అన్నట్టుగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. అవన్నీ వేసుకొని వేయించుకోవాలండి మొత్తం. ఇప్పుడు పుదీనా ఆకు, ఆలుగడ్డ అవన్నీ వేసాం కదా, ఉల్లిపాయలు అన్నీ ఏగటానికి వచ్చేసినాయేక ఇక లవంగాలు 5, ఇప్పుడు మసాలాలు వేస్తున్నానండి. 4, 5 లవంగాలు, 5 దాచిన చెక్క, 2, 3 ముక్కలు దాచిన చెక్క అండి. అది స్టార్ పువ్వులు 2 అండి.
సాజీరా 1 టేబుల్ స్పూన్ అనుకోండి. మరాఠీ మొగ్గలు 3 అండి. కొంచెం కచ్చా బిచ్చాగా అట్లా దంచి దాంట్లో వేద్దాము. దంచి దాంట్లో వేసానండి. యాలుక్కాయలు 3 యాలుక్కాయలు కూడా కచ్చా బిచ్చాగా దంచి దానిలోనే వేసేద్దామండి. అదిగో యాలకులు దంచుతున్నాను. దంచితే అండి కొంచెం సువాసన వచ్చింది దాంట్లోకి, స్మెల్ అనేది. ఒక మిరియాల గింజలు చూడండి, 10-12 మిరియాలు వేసాను. మొత్తం అటు ఇటు కలదిప్పాలండి. అదంతా అలా కలదిప్పుకోవాలి. అదిగో కొంచెం జీడిపప్పు అండి, అదే కాజు జీడిపప్పు కొంచెం వేసాను. ఇప్పుడు పుదీనా ఆకు అండి, ఫ్రెష్ దండి అది ఆకు. మన ఇంట్లో కుండీలోనే పెరిగిన చెట్లు అవి, మా కొమ్మలో లేతగా ఉండే కొమ్మల్లాగా కట్ చేసుకొచ్చానండి. కొంచెం లైట్గా పసుపు, అంతా మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఈ మసాలాలు ఆకు అన్నీ కలదిప్పుకుందామండి. వేయాల్సిన మసాలాలన్నీ వేసేసాము దాంట్లో. అల్లం పేస్ట్ అండి, ఇక అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసాను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయిందాకా ఆ మసాలాతో పాటు వేయించుకోవటమేనండి. ఇక అంతా కలవటానికి ఆ గరిటతో అలా అలా అంటున్నాను, మొత్తం కలవటానికి. మసాలాలు ఆకు అన్నీను, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా కలవాలి కదండి. అవి కళ్ళుప్పు వేసానండి, కొంచెం ఏముందిలేండి, రైస్కి కూడా కావాలి కదా అని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసానండి. నేనంటే సుమారు వేసాను, మీకు చెప్తున్నాను. కచూరి మెంతి అంటాం కదండి, అది కొంచెం నలిపి వేస్తున్నాను. టేస్ట్ బాగా వచ్చిద్దండి అది వేసుకుంటే. బిర్యానీ అనేది బగారా రైస్ కదా, సేమ్ అన్నీ కూడా ఇలానే ఉంటాయండి. రైస్ కూడా పలవా అంటారు, దీన్ని బగారా అన్నం అంటారు. ఇప్పుడు వాటర్ కొలత అండి, వాటర్ కొలత 1 గ్లాస్ పోసాను, 2వ గ్లాస్ పోస్తున్నాను. 3 గ్లాసులండి వాటరు. ఇక 4 గ్లాసులు పోసానండి. 4 గ్లాసుల వాటర్ 1/4 గ్లాసు పోసానండి. 4 గ్లాసుల పావు వాటర్ని రైస్ ఆ గ్లాసుతో 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసుల మీద ఒక గుప్పుడు వరకు అట్లా పిడికడు అన్నట్టు పోసాను బియ్యం. అవి వేసి గంట అయిందండి నానబెట్టి. ఇగో గిన్నెలో నానబెట్టాను. మామూలు రైసేనండి, మనం ఇంట్లో అన్నం వండుకునే రైస్, బగారా రైస్కి కోసమే కదా అని వేసాను. అవి బాస్మతి రైస్ కాదండి, మన రోజు రైస్ వండుకుంటాం కదా అది. ఇగో ఈ గ్లాస్తో కొలతండి. 2 గ్లాసుల మీద ఒక గుప్పుడు రైస్కి 4 గ్లాసుల బావు నీళ్లు పోసాను. ఆ గ్లాస్తోనే గొలుసుకోవటం అండి, 1కి 2 గ్లాసుల నీళ్ళు అన్నమాట.
గంట క్రితం ఆ రైస్ని నానబెట్టాను. 2 గ్లాసులు బియ్యం వేసి ఒక గుప్పుడు ఎగస్ట్రా బియ్యం వేసి నానబెట్టాను. ఇప్పుడు చూశారు కదండి, అంత తెరులుతుంది ఎసర. దాంట్లో మనం ఈ రైస్ వేసుకుంటున్నాము. మామూలు బియ్యానికి రైస్కి ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళండి. అదే బాస్మతి అయితే 1.5 నీళ్ళు సరిపోతాయి. ఇది మామూలు రైస్ కాబట్టి 1 గ్లాసుకి 2 గ్లాసులు. అది కూడా గంట ముందు నానబెట్టానండి రైస్ని. అంతా కలదిప్పుకోవటమేను. మనం ఉప్పు చూసుకోవాలంటే ఈ టైంలోనే కొంచెం గరిటతో తీసి చూసుకుంటే సరిపోయిద్దండి. చాలపోతే ఇంక కొంచెం వేసుకోవటమేను. ఉప్పు అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. తగినంత చూసి వేసుకోవటమేనండి ఉప్పుని. కాకపోతే మన దొడ్డుప్పు అంటే కళ్ళుప్పు వేస్తాం వల్ల టేస్ట్ వచ్చిద్దని వేసాను. తెలియని వాళ్ళు ఉంటే సాల్టే వేసుకోండి, మీ ఇష్టం ఏదైనా సరే. మళ్ళీ మూత పెట్టేశానండి. మూత తీసి చూస్తే ఎలా ఉందో చూడండి. ఒక పక్క దానిలోకి నిమ్మకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. చూడండి ఎలా పెట్టాను. రైస్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అన్ని కొలతలతో, పక్కా కొలతలతో కొలిసి వండుకుంటే బగారా అన్నం, బగారా రైసు. పెరుగు చట్నీ కూడా చేశానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక చిన్న స్పూను సగం అన్నమాట సాల్ట్ వేసాను. దీంట్లో పెరుగు చట్నీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి విడిగా నంచుకోవటానికి మనం ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయలు కట్ చేసి పెట్టాను. అయిపోయిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగో చూడండి, ప్లేట్లో పెట్టేశాను.